బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. మాయ సరే కొంత ప్రదేశంలో ఉన్నది. ఎంత ప్రదేశంలో ఉందండి? దానికి ఏమైనా కొలత ఉందా? పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివిః అని వేదం. ఇదే శ్లోకం వేదాంత పంచదశలో కూడా ఉంటుంది. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్థి స్వయం ప్రభః ఇత్యేకదేశ వృత్తిత్వం మాయాయా వదతి శృతి. మాయ ఎక్కడుందో బ్రహ్మం అక్కడే ఉంటుంది, బ్రహ్మం ఎక్కడుందో మాయ అక్కడే ఉంటుంది, ఏకదేశమై ఉంటుంది. దాన్నే మాయ అన్నాం. అది ఎంత ఉన్నది? పాదోస్య విశ్వాభూతాని, విశ్వం అంతట్లో ఉన్నటువంటి భూతములన్నీ కూడా, విశ్వరూపంలో ఉన్నటువంటి భూతములన్నీ కూడా ఒక పాదములో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ పాదము అన్నది సాంస్క్రిట్ వర్డ్. పాదం అంటే 1/4 ఏరియాలో భూతములన్నీ ఆక్రమించి ఉన్నాయి. అంటే సృష్టి ఆక్రమించి ఉంది, అంటే మాయ ఆక్రమించి ఉంది. మిగతా 3 వంతుల బ్రహ్మము, 3/4 మిగలాలి కదా. 3 వంతుల బ్రహ్మము మాయ లేకుండా ఉన్నది. 1 వంతు బ్రహ్మము, 1/4 బ్రహ్మము అంటే ఏరియా కొలుచుకుంటే 1/4 ఏరియాలో, అనంతమైన పరబ్రహ్మములో 1/4 ఏరియా అంత స్థలం సెంటర్ చేసి, అంత వైశాల్యం కలిగినటువంటి స్థలంలో మాయ ఆక్రమించి ఉన్నది. మిగిలిన 3 పాదముల బ్రహ్మము అంటే 3/4 మిగిలిపోయినటువంటి బ్రహ్మములో మాయ లేదు. ఈ భావం అంటే 3 పాదముల బ్రహ్మములో మాయ లేదు, 1 వంతులో మాత్రమే మాయ ఆక్రమించి ఉన్నది అనే విషయం చాందోగ్య ఉపనిషత్తులో చెప్పబడింది. పురుష సూక్తంలో 3వ శ్లోకంలో కూడా చెప్పబడింది. కాబట్టి బ్రహ్మము ఎంత మేరకు ఉన్నదో అదంతా మాయ లేదు, దాంట్లో 1 వంతులో మాత్రమే మాయ ఆక్రమించి ఉన్నది. ఇంకా భగవద్గీతలో అథవా బహునైతేనా కిం జ్ఞానేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్. ఏకాంశేన స్థితో జగత్, 1 అంశము చేత మాత్రమే ఈ జగత్తంతా స్థితి కలిగి ఉన్నది. 1 అంశము అంటే 1 వంతు, 1/4 ఏరియాలో మాత్రమే, నాలో 1/4 ఏరియాలో మాత్రమే జగత్తు ఆక్రమించి ఉన్నది అని పరమాత్మ అన్నాడు కృష్ణ భగవానుడు. ఎక్కడ? గీతలో. నాలో అంటే అక్కడ ఆయన శరీరంలోనా? అప్పుడు ఆయన వాసుదేవుడై మాట్లాడలేదు, ఆయన పరబ్రహ్మమై మాట్లాడాడు. నేను బ్రహ్మమును, నాలో 1/4 ఏరియాలో జగత్తు ఆక్రమించుకుని ఉన్నది అని చెప్పాడు. అంటే మిగిలిన నేను ఎంత ఉన్నానో చూసుకో అర్జున అని అతని భావం. నువ్వు అదంతా తెలుసుకోలేవు. నువ్వు చూస్తున్నటువంటి ఈ జగత్తంతా కూడా నాలో 1/4లోనే ఆక్రమించి ఉన్నది. ఇంకా మిగిలిన నేను ఎంతున్నానో అని ఆయన భావం. ఇంతకీ మీకు డౌట్ ఏంటంటే, బ్రహ్మము అవిభాజ్యం అన్నారు కదా, అఖండం అన్నారు కదా, పరిచ్ఛేదములు జరగవన్నారు కదా, మరి అలాంటప్పుడు 3 వంతులు 1 వంతు అనే డివిజన్ ఎలా చేశారండి? వెనక పేజీకి ముందు పేజీకి అంత డిఫరెన్సా లెసను అని మీకు డౌట్ వస్తుంది. నిజానికి బ్రహ్మము అవిభాజ్యమే, అది విభజించబడదు. కానీ మన అవగాహన కోసం అలా పదప్రయోగం చేశారు అంతే. ఎంత మేరకు సృష్టి ఆక్రమించి ఉంది, ఇంకా ఎంత మిగిలి ఉంటుంది బ్రహ్మము అని అంటే అంచనాకి వేసిన పదం, బోధించడానికి వేసిన పదం మాత్రమే. 3 వంతులు మిగిలిపోయి ఉంటుంది నాయన, 1 వంతే ఉంటుంది ఈ జగత్ ఆక్రమించిన స్థలం అని భావం చెప్పాం. కానీ నిజానికి అక్కడ విభజన అనేది లేదు. బ్రహ్మము అవిభాజ్యమే. సో ఎంత మేరకు ఆక్రమించి ఉంది అంటే 1/4 భాగం మాత్రమే సృష్టి ఆక్రమించి ఉన్నది. అక్కడే మాయ ఉంది కాబట్టి అక్కడే సృష్టి ఏర్పడుతుంది. సృష్టి మళ్ళీ లయం అయిపోయినా మిగిలిపోయిన మాయ అక్కడే ఉంటుంది. నిరాకారమైన మాయ అదే ప్రదేశంలో ఉంటుంది, సాకారమైన జగత్తు అదే ప్రదేశంలో ఉంటుంది. ఈ మిగిలిన ప్రదేశంలో ఏమీ ఉండదు, కేవల బ్రహ్మము. షడ్భావ వికారములు లేనిటువంటి, మార్పు చెందినటువంటి, సృష్టిగా పరిణమించని 3 పాదముల పరబ్రహ్మము దీని పేరు. ఇక మీద ఎప్పుడైనా ఫర్దర్ లెసన్స్లో అవసరమైతే సృష్టిగా పరిణమించని 3 పాదముల పరబ్రహ్మము ఇది అనమాట. ఇది 1 వంతు బ్రహ్మము, సృష్టిగా పరిణమించిన బ్రహ్మము అని మనం అనుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, ఈ మాయ దీనికి 2 పేర్లు పెట్టాలి.
రెండు పేర్లు అంటే దాని యొక్క రూపములో విశేషం, చిన్న మార్పు జరిగితే పేరు మారుతుంది. ఏమిటి ఆ మార్పు అంటే, ఇప్పుడు సృష్టి నడుస్తున్నదా? నడుస్తున్న ఈ సృష్టి ఈ కల్పాంతానికి, శ్వేతవరాహ కల్పం అంతం అయిపోయేసరికి ఈ సృష్టి నశించిపోతుంది. ఈ సృష్టి నశించిపోయినప్పుడు ఇక్కడ ఆ సృష్టి నిరాకార రూపంలో, ఈ అణువులన్నీ నిరాకార రూపంలో ఇక్కడ ఉంటాయి. అప్పుడు ఇది త్రిగుణములతో తయారైంది అని అన్నాను కదా. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 కలిపి మాయ అన్నాం. అంటే ఈ జగత్తు నిరాకారం అయిపోయి బ్రహ్మములో ఐక్యము చెందే టైంకి రజోగుణం, తమోగుణం నిద్రాణంగా ఉండి సత్వగుణం ఒక్కటే చైతన్యవంతమై ఉన్న స్థితిలో అది బ్రహ్మములో ఐక్యము చెందుతుంది. ఇక్కడ మనం ఒక 3 భాగములు చేస్తాం. ఇది సత్వగుణం, ఇది రజోగుణం, ఇది తమోగుణం. కానీ నిజానికి ఆ ప్లేస్లో ఒక దగ్గర సత్వగుణం, ఒక దగ్గర రజోగుణం, ఒక దగ్గర తమోగుణం అనేవి ఉండవు. కానీ మన అవగాహన కోసం ఒక్కొక్కటి వేరువేరుగా చూపించుకున్నాం. అన్నీ కలిసే ఉంటాయి. రజోగుణం, తమోగుణం నిద్రాణంగా ఉంటాయి, అంటే అణిగి ఉంది. రజోగుణం, తమోగుణం అణిగి ఉంది. సత్వగుణం మాత్రమే చైతన్యవంతమై ఉన్నది. సత్వగుణం మాత్రమే యాక్టివేట్ అయి ఉన్నది. రజోగుణం, తమోగుణం నిద్రాణంగా ఉంది. ఈ స్థితిలో ఈ నిరాకారమైన మాయ బ్రహ్మములో ఐక్యము చెందగలదు. మనం కూడా మనలో ఉన్నటువంటి కారణ శరీరంలో సత్వగుణం ఒక్కటే మిగిలి ఉన్న టైం వచ్చినప్పుడే, రజస్తమో గుణాలు నశించినప్పుడే ఈ జీవుడు బ్రహ్మములో ఐక్యము చెందడానికి అర్హుడు. ఆ కాన్సెప్ట్ తెలియాలంటే ఇక్కడిది తెలియాలి. సో సత్వగుణం ఒక్కటే చైతన్యవంతమై ఉన్నది. చైతన్యవంతమై ఉన్నదంటే అర్థం ఏమిటండి? ఈ బ్రహ్మ చైతన్యం జడమైనటువంటి ఈ మాయలో వ్యాపించి ఉన్నది. బ్రహ్మ చైతన్యం అసలు చైతన్యం. ఇది మాయ జడము. ఈ జడమైన మాయలో ఈ చైతన్యం ఇందులో ప్రవేశించి ఉంది. ఓ పొగలాగా తెల్లగా ఈ సత్వగుణం చైతన్యవంతమై ఉందనుకోండి, దాని లోపల విద్యుత్ సప్లై ఉందనుకోండి, అలాగ భావించుకోండి. ఇక్కడ సత్వగుణం ఒక్కటి చైతన్యవంతమై బ్రహ్మ చైతన్యంతో కలిసి ఉన్నది. మిగతా 2 గుణాలు బ్రహ్మ చైతన్య వ్యాప్తి లేక నిద్రాణంగా ఉన్నాయి. ఈ స్థితిలో 3 గుణాలు ఉన్నాయి, 2 నిద్రాణంగా ఉన్నాయి, 1 చైతన్యవంతమై ఉన్నది. ఈ స్థితిని మాయా అని పిలుస్తాం. మాయ అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి మాయ. ఇది రజస్తమో గుణములు నిద్రాణముగా ఉండి సత్వగుణం ఒక్కటే చైతన్యవంతమై ఉన్నటువంటి దాన్ని మాయా అందాం. స్థితి మార్పు వస్తుంది, అప్పుడు దాన్ని అవిద్య అంటాం. ఈ 2 గుణాలు కూడా రైజ్ అయ్యి 3 గుణాలు కూడా చైతన్యవంతమైన స్థితి వస్తే అప్పుడు దాన్ని అవిద్య అనాలి. ఇప్పుడు ఇది అవిద్య కాదు, మాయ. అంటే మాయ 2 రకాలు, మాయ, అవిద్య. ఎప్పుడు దాన్ని మాయ అనాలి? 3 గుణాల్లో 2 గుణాలు నిద్రాణంగా ఉండి 1 గుణం చైతన్యవంతంగా ఉన్నప్పుడు దాని పేరు మాయ. మిగిలిన 2 గుణములు కూడా చైతన్యవంతమై 3 గుణములు చైతన్యవంతంగా ఉన్నప్పుడు దాని పేరు అవిద్య. ఇది మనకు తెలిసింది. ఇక్కడ ఇంకొక పదం నేర్చుకోవాలి. ఈశ్వరుడు. ఎవరు ఈశ్వరుడు అంటే? అసలు శాస్త్రవాక్యం మాయా ఉపాధి కలిగినటువంటి శుద్ధ సత్వ ప్రధానమైన మాయలో ప్రతిఫలించే బ్రహ్మ చైతన్యాన్ని ఈశ్వరుడు అనాలి. శుద్ధ సత్వ ప్రధానమైన, సత్వగుణ ప్రధానమైన అంటే రజస్తమో గుణములు నిద్రాణముగా ఉన్నటువంటి స్థితిలో దీన్ని ఏమిటన్నాం? శుద్ధ సత్వ ప్రధానం.
శుద్ధ సత్వ ప్రధానమైన మాయ, ఈ మాయలో ప్రతిఫలించడం అంటే అందులో ఉండి యాక్టివేట్ చేస్తున్నాడు, ప్రతిఫలించే బ్రహ్మ చైతన్యం. ఇప్పుడు బ్రహ్మ చైతన్యం ఇక్కడుందా? ఉన్నది. ఇక్కడ కూడా ఉంది కదా? ఉన్నది. ఇక్కడున్న బ్రహ్మ చైతన్యాన్ని ఈశ్వరుడు అందాం. ఇక్కడున్న బ్రహ్మ చైతన్యం మాయలో ప్రతిఫలిస్తున్నది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సులువుగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఉన్నది, ఫ్యాన్లో ప్రవేశించింది, ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది. ఎలక్ట్రిసిటీ ఉన్నది, బల్బులో ప్రవేశించింది, బల్బు వెలగడం మొదలెట్టింది. ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు ఫ్యానులో ప్రతిఫలిస్తున్నది, విద్యుత్తు బల్బులో ప్రతిఫలిస్తున్నది. ఇది అర్థమైంది కదా? అలాగే బ్రహ్మ చైతన్యం ఇక్కడ శుద్ధ సత్వ ప్రధానమైన మాయలో ప్రతిఫలిస్తున్నది, సత్వగుణంలో ప్రతిఫలిస్తున్నది. దీని పేరు మాయ కదా? మాయలో ప్రతిఫలిస్తున్నది, మాయలో ప్రవేశించి ఉన్నది. దాన్నే ఇప్పుడు బ్రహ్మ చైతన్యానికి మాయ కవర్లాగా అల్లుకుంది. ఇప్పుడు సత్వగుణం కవర్లాగా దాన్ని ఆక్రమించుకుని ఉన్నది. దాన్ని ఉపాధి అందాం. ఇప్పుడు బ్రహ్మ చైతన్యానికి ఒక ఉపాధి, ఒక ఆవరణ వచ్చింది, ఒక కవర్ వచ్చింది. ఏం కవరు? దేంతో వచ్చింది ఆ కవరు? సత్వగుణంతో. బ్రహ్మ చైతన్యం ఇందులో ప్రవేశించింది, బ్రహ్మ చైతన్యానికి సత్వగుణం కవర్ వచ్చింది, దాన్ని ఉపాధి అన్నాం. ఇది మాయా ఉపాధి. మాయా ఉపాధి కలిగినటువంటి బ్రహ్మం ఇందులో ఉన్నది. ఈ బ్రహ్మమునకు ఏ ఉపాధి లేదు. అయితే ఇప్పుడు బ్రహ్మం రెండు రకాలు. బ్రహ్మము రెండు రకాలుగా కనిపిస్తున్నది. ఎటువంటి ఆవరణ కవరు లేనటువంటి బ్రహ్మం ఇది, మూడు పాదముల బ్రహ్మము. మాయా ఉపాధి కలిగిన సత్వగుణ ప్రధానమైనటువంటి మాయ కవరుగా ఏర్పడినటువంటి బ్రహ్మము ఇది. దీన్ని ఈశ్వరుడు అనాలి. ఈ బ్రహ్మమును, బ్రహ్మం అంటే భగవంతుడు, ఈ భగవంతుడు ఏ భగవంతుడు? మాయా ఆవరణం కలిగినటువంటి వాడు, సత్వగుణ ప్రధానమైన మాయా కవర్ కలిగినటువంటి వాడు, మాయా ఉపాధి కలిగినటువంటి బ్రహ్మమును ఈశ్వరుడు అనాలి. దీన్ని బ్రహ్మము అనాలి. ఈ బ్రహ్మము సృష్టి చెయ్యలేదు, దానికి అవయవములు లేవు, ఉపాధి లేదు. విద్యుత్ ఉన్నదండి, గాలిని ఇచ్చేస్తుందా? ఫ్యాన్ ఉపాధి ఉండాలి కదా. విద్యుత్ ఉన్నది, వెలుగుని ఇచ్చేస్తుందా? బల్బు ఉపాధి ఉండాలి కదా. బల్బు ఉపాధి లేకుండా, ఫ్యాన్ ఉపాధి లేకుండా విద్యుత్ ఏమి చేయలేదు. మాయా ఉపాధి ఉంటేనే సృష్టి చేస్తుంది. ఈ బ్రహ్మమునకు ఏ ఉపాధి లేదు కాబట్టి ఇది సృష్టిగా పరిణమించలేదు. అర్థమైంది కదా? ఇక్కడ బ్రహ్మమును రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఎటువంటి ఉపాధి లేనటువంటి, ఎటువంటి ఆవరణ లేనటువంటి బ్రహ్మము ఇది. ఇది మాయా ఆవరణము కలిగినటువంటి బ్రహ్మము ఇది. ఈ బ్రహ్మము సృష్టి కార్యక్రమమును చెయ్యలేదు, ఇది నిశ్చలంగా అలా ఉండడం మాత్రమే. అచల పరిపూర్ణం అని ఎక్కడో ఒక వాక్యం ఉపయోగిస్తూ ఉంటారు. అచలం అంటే చలించదు. ఈ బ్రహ్మం ఏ బ్రహ్మం? మూడు పాదముల బ్రహ్మం. ఇది సృష్టి కార్యక్రమం చేయలేదు. ఇది, దీనికి మాయ లేదు కాబట్టి ఇది చేయలేదు. ఇది చేయగలదు. ఏది? ఈశ్వరుడు. ఈశ్వరుడు సృష్టి కార్యక్రమం చేయగలడు. ఎందుకు? మాయా ఉపాధి ఉంది కాబట్టి. ఏమే క్లియర్? ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం? ఈశ్వరుడు అంటే ఏమిటి? ఈ అవసరం విశిష్టాద్వైతంలో మున్ముందు అవసరం వస్తుంది. ఈశ్వరుడు అంటే మాయను తన చుట్టూ కవర్గా ఏర్పరచుకున్నవాడు ఈశ్వరుడు. మాయావరణం కలిగినటువంటి బ్రహ్మ చైతన్యం ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికే సృష్టి కార్యక్రమం చేయగలిగే శక్తి ఉన్నది. ఈ మాయావరణము లేనటువంటి, ఎటువంటి ఆవరణము లేనటువంటి బ్రహ్మము, అది దాన్ని ఈశ్వరుడనో, అది కేవల బ్రహ్మము, అది సృష్టి కార్యక్రమాన్ని చెయ్యలేదు. ఈ రెండు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మనం సృష్టి ఎలా మొదలైందో పరిశీలిస్తాం. సృష్టికి అసలు ఫస్ట్ రియాక్షన్ ఏమిటి? వెరీ బిగినింగ్లో ఫస్ట్ రియాక్షన్ ఏమిటి? ఈ జగత్తు ఏర్పడడానికి మొట్టమొదట ఏమిటి జరిగింది? సత్వగుణ ప్రధానమైనటువంటి మాయలో ఉన్న ఈశ్వర చైతన్యం ఉన్నదే, ఈ బ్రహ్మ చైతన్యం, ఇది నిద్రాణంగా ఉన్న రజస్తమో గుణాల వైపు ప్రసరించింది. బాబు, విద్యుత్తు ఈ పార్ట్లో నుంచి ఈ పార్ట్లోనికి వెళ్ళింది. సులువుగా చెప్పాలంటే బ్రహ్మ చైతన్య వ్యాప్తి జరిగింది. ఎందులోకి? రజస్తమో గుణాలలోనికి జరిగింది. వీటిని అవిద్య అందాం.
అవిద్య వైపు బ్రహ్మ చైతన్య వ్యాప్తి జరిగింది. రజస్తమో గుణాల వైపు బ్రహ్మ చైతన్య వ్యాప్తి జరిగింది. అది ఫస్ట్ రియాక్షన్. ఎందుకంటే రజోగుణం నిద్ర లేకపోతే సృష్టి లేదండి. క్రియాత్మక శక్తి, క్రియాశీలక శక్తిని రజోగుణం అంటారు. ఈ రజోగుణం నిద్ర లేవాలి. ఇది లేస్తే కానీ, చైతన్యవంతం అయితే కానీ సృష్టి జరగదు. కేవలం సత్వగుణం బ్రహ్మంలో ఇమిడి ఉంటుంది అంతే. సో ఇక్కడ శాస్త్రంలో ఒక వాక్యం ఉంది. శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మాయలో ప్రతిఫలించే ఈశ్వర చైతన్యం జీవుల యొక్క కర్మ వాసనలను అనుసరించి వారి ప్రారబ్ధాలకి తగినటువంటి శరీరాలు తయారు చేసి, లోకములు తయారు చేసి ఇచ్చే నిమిత్తం, అంటే సృష్టి చేసే నిమిత్తం. సృష్టి చేయడం అంటే ఏమిటండి? ఇక్కడ జీవులు ఉన్నాయి, ఈ మాయలో జీవులు ఉన్నాయి. ఆ జీవులు వాళ్ళ అకౌంట్ బుక్స్తో ఉన్నాయి, అంటే కర్మఫలాలు వాసనలతో ఉన్నాయి. ఇవన్నీ మున్ముందు అర్థమవుతాయి. ఏ ఏ కర్మఫలాలు ఏ జీవులు అనుభవించాలో వాటికి తగిన శరీరాలు, వాటికి తగిన లోకములు వాటికి సృష్టించి ఇవ్వాలి. అదే సృష్టి అంటే. జీవుల యొక్క కర్మ వాసనలను అనుసరించి వారి ప్రారంధములకు అనుగుణమైనటువంటి శరీరములను, లోకములను తయారు చేసి ఇచ్చే నిమిత్తం, అంటే సృష్టి చేసే నిమిత్తం, లోకములను శరీరములను సృష్టించే నిమిత్తం శుద్ధ సత్వ ప్రధానమైన మాయలో ప్రతిఫలించే ఈశ్వర చైతన్యం అవిద్య వైపు దృష్టి సారించింది అంటాడు శాస్త్రంలో. అమ్మో, ఇంత పెద్ద వాక్యమైనా మీకే అర్థమవుతుంది కదా. దృష్టి సారించింది. ఫ్యాన్ని తిరగమని విద్యుత్తు దృష్టి సారించింది. కవితా సౌలభ్యం చెప్పాలంటే విద్యుత్తు ఫ్యాన్లో ప్రవేశించింది. దాన్నే అంటాడు ఆజ్ఞాపించింది అంటాడు. మళ్ళీ వ్యాఖ్యానం పుస్తకాల్లో బ్రహ్మం ఏమిటి? దానికి మనస్సు లేదు, దానికి చిత్తం లేదు, దానికి ఇంద్రియములు లేవు, అది ఆజ్ఞాపించడం ఏమిటి? ఆజ్ఞాపించడం అంటే ఏమీ కాదు, అది అందులో ప్రవేశించడమే ఆజ్ఞాపించడం అని మనం భావించాలి. విద్యుత్తు ఫ్యానుని తిరగమని ఆజ్ఞాపించింది. ఆజ్ఞాపించడం ఏమిటి? అంటే ఫ్యాన్లో విద్యుత్తు ప్రవేశించింది అని. దానివైపు దృష్టి సారించింది అంటే దానిలో ప్రవేశించింది అని. ఎలాగ చెప్పుకున్నా ఇక్కడ జరిగిన రియాక్షన్ ఏమిటంటే, మాయలో సత్వగుణంలో ఉండేటువంటి ఈ బ్రహ్మ చైతన్యం రజస్తమో గుణాల వైపు ప్రసరించింది. అప్పుడు రజస్తమో గుణాలు రెండు ఏమయ్యాయి? అవి కూడా చైతన్యవంతమయ్యాయి. ఇప్పుడు మూడు గుణములు చైతన్యవంతమైనటువంటి మాయ తయారైంది. అంటే ఇందాల మాయకి ఈ మాయకి చిన్న డిఫరెన్స్ వచ్చింది కదా, కాబట్టి పేరు మారుద్దాం. ఏం పేరు? ఇప్పుడు దీని పేరు అవిద్య. ఇప్పుడు దీని పేరు అవిద్య. ఈశ్వరుడు అంటే మనకు తెలిసింది కదా, ఓన్లీ సత్వగుణంలో ఉండేటటువంటి బ్రహ్మ చైతన్యాన్ని ఈశ్వరుడు అని అన్నాం. ఏ టైంలో? రజస్తమో గుణాలు నిద్రాణంగా ఉన్నప్పుడు కేవల సత్వగుణంలో ప్రతిఫలించే బ్రహ్మ చైతన్యాన్ని ఈశ్వరుడు అన్నాం. ఆ ఈశ్వరుడికే సృష్టి చేసే శక్తి ఉన్నది. ఈ బ్రహ్మానికి సృష్టి చేసే శక్తి లేదు. ఇది కేవల బ్రహ్మము. ఈ ఈశ్వర చైతన్యం ఇందులో నుంచి రజస్తమో గుణాల వైపు ప్రసరించింది, అంటే సృష్టి చేయమని ఆజ్ఞాపించింది. అప్పుడు రజస్తమో గుణాలు నిద్రాణంగా ఉన్నవి చైతన్యవంతం అయ్యాయి. ఇది సృష్టి కార్యక్రమానికి ఫస్ట్ రియాక్షన్. ఇప్పుడు ఏం జరిగింది? సృష్టి జరిగింది. సృష్టి జరగడం అంటే ఏంటండి? సృష్టి జరగడం అంటే ముందు భూతములు ఉత్పత్తి అయ్యాయి. ఐతరేయ ఉపనిషత్తులో చెప్తాడనమాట, బ్రహ్మము ఆలోచించింది అంటాడు. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజాయితి. ఐతరేయ ఉపనిషత్తులో ఫస్ట్ శ్లోకం, స ఈక్షత లోకాన్ను సృజాయితి, లోకములను సృజిస్తాను కాక అని ఆత్మ తలుచుకున్నది అని. నేను లోకములను సృష్టిస్తాను అని ఆత్మ తలుచుకుంది. ఆత్మ తలుచుకోవడం ఏమిటండి? ఆత్మకు మనస్సు లేదు కదా అని ఆ ఉపనిషత్తుల్లో 2 పేజీలు నింపుతారు. ఆత్మ తలుచుకోవడం అంటే ఏం కాదు, ఆ ఆత్మ చైతన్యం అవిద్య వైపు ప్రసరించింది. మొత్తం మాయ అంతా కూడా త్రిగుణాత్మకమైన మాయ యాక్టివేట్ అయింది అంతే.
అంతకంటే ఏం లేదు. అంటే ఇవన్నీ కూడా ఏదో తెలియనట్టుగా అనిపిస్తాయి, కానీ అందులో ఏం లేదు. ఇప్పుడు 3 పాదముల బ్రహ్మములో మధ్యలో ఉన్నటువంటి ఆ సృష్టి ఏర్పడే ప్రదేశంలో ఉండే ఆ మాయని నేను ఇక్కడ వేస్తున్నాను. ఇది త్రిగుణాత్మకమైనది అనుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 3 గుణములు యాక్టివేట్ అయి ఉన్నాయి అనుకున్నాం కదా. అవిద్య నుండి సృష్టి కార్యక్రమం మొదలైంది కదా. ముందు ఏం పుట్టింది? ఆకాశం పుట్టింది. ఇక్కడి నుంచి కొంచెం లెసన్ మారుతుంది, కొద్దిగా సులువుగా ఉంటుంది. ముందు ఆకాశం పుట్టింది. ఆకాశము యొక్క గుణం శబ్దగుణం. ఈ సృష్టిలో శబ్దగుణం దేనిది అంటే ఆకాశతత్వం అంది. ముందు ఆకాశం పుట్టింది. ఈ ఆకాశానికి శబ్దగుణం ఉన్నది. ఆకాశం పుట్టింది అని మీరన్నారు, శబ్దం ముందు పుట్టింది అని ఒకరన్నారు, దాంట్లో నుంచే జగత్తంతా వచ్చింది అని వారు చెప్తున్నారు. ఓంకారం ముందు పుట్టింది, ఓంకారంలోంచి సృష్టి అంతా వచ్చింది అని కొందరు చెప్తారు. మరి ఏమిటి దీంట్లో మీ సమాధానం అని అనిపిస్తుంది. ఆకాశము యొక్క గుణం శబ్దం. ఆకాశం పుట్టింది అంటే శబ్దముతో పుట్టింది. అసలు ఇవన్నీ ఎలా వచ్చాయండి శాస్త్రాలు? మహర్షులు జరుగుతున్న దాన్ని అనుభవిస్తూ దర్శిస్తూ రచించారు. వాళ్ళ అనుభవాన్ని గ్రంథస్థం చేశారు. అంటే శబ్దం పుట్టింది కాబట్టి శబ్దం పుట్టింది, శబ్దంలో నుంచి జగత్తు వచ్చింది అని కొందరి యొక్క వ్యాఖ్యానం. శబ్దం దేని గుణం? ఆకాశ గుణం. ఆకాశం పుట్టినప్పుడు శబ్దం వచ్చింది కాబట్టి ఆకాశం పుట్టింది ముందు అని ఒకరి వ్యాఖ్యానం. ఆ శబ్దాన్ని ఓంకారనాదముగా అనుభవించి ఓంకారం ముందు పుట్టింది, దాంట్లో నుంచి జగత్తు వచ్చింది అని మరికొందరు వ్యాఖ్యానం. వీళ్ళు ఎవరు ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించుకున్నా అక్కడ జరిగిన ప్రక్రియ మాత్రం ఒక్కటే. సృష్టిలో ఇన్ని రకాలైనటువంటి వ్యాఖ్యానాలు రావచ్చు, కానీ ఎప్పుడు కూడా సృష్టి కార్యక్రమం జరిగింది ఒకటే జరుగుతుంది. అక్కడ జరిగిన ప్రక్రియ ఏమిటి అంటే ముందు అవిద్యలో నుంచి, దీని పేరు అవిద్య మర్చిపోకండి, పైగా ఇంకోటి దీన్ని మూల ప్రకృతి అంటాం. దీన్ని అసలు మాయని ప్రకృతి అంటాం కదా. ఇది స్టార్టింగ్లో ఉండే ప్రకృతి, తర్వాత దీని రూపాలు మారిపోతున్నాయి, దీనికి ఆకారాలు వచ్చేస్తున్నాయి, జగత్తు ఏర్పడిపోతుంది. జగత్తు ఏర్పడక ముందు ఉండేటటువంటి మొదటి రూపాన్ని మూల ప్రకృతి అన్నాం, అవిద్య. ఈ అవిద్యలో నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం గుణం శబ్దగుణం. సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన ఒక కార్యాలయానికి మేనేజర్. సుబ్బారావు గారు వస్తున్నారు అన్నాం, తప్ప? రైటే. మేనేజర్ గారు వస్తున్నారు అన్నాం, అది తప్ప? అది రైటే. అలాగా శబ్దం ముందు పుట్టింది అన్న, ఆకాశం ముందు పుట్టింది అన్న, జరిగిన ప్రక్రియ మాత్రం ఒకటే. సరే, ఆకాశం ముందు పుట్టింది, ఇది శబ్దం దాని గుణం. ఈ ఆకాశం జడం. బ్రహ్మ చైతన్యం ఇప్పుడు విద్యుత్ సప్లై లాగా అనుకోండి, అలా అంటే మీకు బాగా అవగాహన కలుగుతుంది. బ్రహ్మ చైతన్య వ్యాప్తి అవిద్యలో ఉన్నది. ఈ అవిద్యలో నుంచి ఇప్పుడు ఆకాశంలోనికి బ్రహ్మ చైతన్య వ్యాప్తి వచ్చింది. అప్పుడు ఆకాశం యాక్టివేట్ అయింది, చైతన్యవంతమైంది. ఇప్పుడు ఇది సృష్టి కార్యక్రమం చేస్తుంది. దీంట్లో నుండి వాయువు పుట్టింది. ఇది ఆకాశం, ఇది వాయువు. వాయువు యొక్క గుణం స్పర్శ గుణం. ఆకాశములో నుండి వాయువు పుట్టింది. వాయువు జడము. ఇంకా అర్థమైపోయి ఉంటుంది మీకు ప్రాసెస్ ఎలా చెప్పాలో. వాయువు జడం. వాయువులోనికి ఈ ఆకాశములో నుండి బ్రహ్మ చైతన్యం వ్యాపించింది. అప్పుడు వాయువు చైతన్యవంతమైంది. వాయువు చైతన్యవంతమైతే దీని నుండి అగ్ని పుట్టింది. అగ్ని యొక్క గుణం రూపగుణం. అగ్ని యొక్క గుణం రూపగుణం. అగ్ని జడం. అగ్నిలోనికి వాయువులో నుండి బ్రహ్మ చైతన్యం వ్యాపించింది. ఇప్పుడు అగ్ని చైతన్యవంతమైంది. దీంట్లో నుండి జలము పుట్టింది. దీంట్లో నుండి జలము పుట్టింది. జలము యొక్క గుణం రసగుణం. ఇది జలం.
దీంట్లోనికి అగ్నిలో నుండి బ్రహ్మ చైతన్యం వ్యాపించింది. అప్పుడు జలములో నుండి భూమి పుట్టింది. భూమి యొక్క గుణం గంధగుణం. భూమి యొక్క గుణం గంధగుణం. అయితే ఎన్ని భూతములు పుట్టాయి? 5 భూతములు. ఆకాశము, ఆకాశములో నుండి వాయువు, వాయువులో నుండి అగ్ని, అగ్నిలో నుండి జలము, జలములో నుండి భూమి. ఆకాశం యొక్క గుణం శబ్దగుణం, వాయువు యొక్క గుణం స్పర్శగుణం, అగ్ని యొక్క గుణం రూపగుణం, జలము యొక్క గుణం రసగుణం, భూమి యొక్క గుణం గంధగుణం అంటే వాసన. పంచభూతాలు వచ్చేసాయి అన్నమాట. అయితే ఇంకా రాలేదు. మరి ఏమిటి? ఇప్పుడు మనం కూర్చున్న భూమి కాదు ఇది. ఇప్పుడు మనం చూస్తున్న సముద్రాలు, మనం తాగుతున్న నీళ్లు, మనం అనుభవిస్తున్న జలం కాదు అది. ఇప్పుడు మనం భూమి మీద అనుభవించే అగ్ని కాదు, మన స్పర్శకు అందేటటువంటి వాయువు కాదు, మనం చూస్తున్న ఆకాశం కాదు. మరి ఏమిటివి? సూక్ష్మభూతములు అని ఒక సెట్ పంచభూతములు ముందు పుట్టాయి. సూక్ష్మభూతములు అంటారు వీటిని. ఇవి ముందు పుట్టాయి. ఇవి మనం అనుభవిస్తున్నటువంటి పంచభూతములు కావు. ఇంకా మనం అనుభవిస్తున్న పంచభూతములు పుట్టలేదు, తర్వాత పుడతాయి. వీటిని పంచతన్మాత్రలు అంటారు. వీటిని పంచతన్మాత్రలు అంటారు శాస్త్రంలో. ఇవి సూక్ష్మభూతములు. రైట్. తెల్ల మట్టితో బొమ్మను చేస్తే తెల్లగా ఉంటుంది, ఎర్రమట్టితో బొమ్మను చేస్తే ఎర్రగా ఉంటుంది, నల్లమట్టితో బొమ్మను చేస్తే నల్లగా ఉంటుంది. 3 రకాల మట్టిలతో బొమ్మ చేస్తే ఆ బొమ్మలో 3 రంగులు ఉంటాయి. సత్వగుణంతో వచ్చాయా ఇవన్నీ? రజోగుణంతో వచ్చాయా? తమోగుణంతో వచ్చాయా? 3 గుణములు కలిగినటువంటి అవిద్యలో నుండి వచ్చాయి. కాబట్టి వీటన్నిటిలో 3 గుణములు ఉండాలి. ఆకాశంలో 3 గుణాలు ఉన్నాయి, వాయువులో 3 గుణాలు ఉన్నాయి, అగ్నిలో 3 గుణములు ఉన్నాయి, జలంలో 3 గుణములు ఉన్నాయి, భూమిలో 3 గుణములు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఆ 3 గుణాలని వేసుకోవాలి. సత్వగుణ ఆకాశం, రజోగుణ ఆకాశం అలాగా వెయ్యాలి. అవిద్య చెరిపిశాను, పంచభూతములు వేశాను. సూక్ష్మభూతములు ఇవి. సూక్ష్మ ఆకాశం, సూక్ష్మ వాయువు, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలము, సూక్ష్మ భూమి. వీటన్నిటిలో 3 గుణములు ఉన్నాయి. ఇప్పుడు వీటికి పేర్లు పెట్టాలి. ఎలా పెట్టాలంటే, పేరు కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత అలవాటైపోతుంది. ఇది ఆకాశం. ఆకాశంలో సత్వగుణ ఆకాశం, రజోగుణ ఆకాశం, తమోగుణ ఆకాశం. సత్వగుణ వాయువు, రజోగుణ వాయువు, తమోగుణ వాయువు. సత్వగుణ ఆకాశం మొత్తం అంతా ఇదే. సృష్టిలో ఉన్న మొత్తం సత్వగుణ ఆకాశం అంతా ఇదే. కాబట్టి దీన్ని టోటల్ ఆకాశం అని కూడా చెప్పాలి. టోటల్ అన్న పదానికి సాంస్క్రిట్లో సమష్టి అనాలి. కాబట్టి ఇది సమష్టి ఆకాశం, అదో పేరు. సత్వగుణ ఆకాశం అదో పేరు. సమష్టి సత్వగుణ ఆకాశం. కొంత పేరు అయిందా? కొంతసేపు అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ భూతములన్నింటినీ ఒక పర్టికులర్ పాళ్లలో కలిపేస్తాం. అలా కలపడం అనే ప్రక్రియని పంచీకరణము అంటారు. అది జరిగిన తర్వాత మళ్ళీ కొత్త భూతములు ఉత్పత్తి అవుతాయి. ఆ భూతములు విజిబుల్గా ఇంద్రియగోచరముగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న భూతములు ఉత్పత్తి అవుతాయి. దేనివల్ల ఉత్పత్తి అవుతాయి? సూక్ష్మభూతముల్లో వీటిని కొన్ని పాళ్లల్లో మనం వాటిని కలిపితే, అంటే నేను కలపడం కాదు, సృష్టిలో అలాగ కలపడం జరిగింది. దాన్ని ఏమిటంటాం? పంచీకరణము అంటాం. ఆ పంచీకరణం జరిగిన తర్వాత అభివ్యక్తములైనటువంటి భూతముల్ని, వ్యక్తం లేనటువంటి భూతముల్ని, ఇది స్థూల భూతములు, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పంచభూతముల్ని అంటాం. ఆ పని ఇంకా జరగలేదు కదా. పంచీకరణం ఇంకా జరగలేదు. ఏ భూతానికి ఆ భూతమే విడివిడిగా ఉన్నది. కాబట్టి ఈ భూతములకి మరొక పేరు ఉంది, అపంచీకృత భూతములు. అపంచీకృత భూతము. పైగా ఇవి ఇప్పుడు మనకు కనిపిస్తున్న, మనం అనుభవిస్తున్న స్థూల భూతములా? కాదు, సూక్ష్మభూతములు. చూడండి ఎన్ని పేర్లు వచ్చాయో. అపంచీకృత భూతం, సూక్ష్మభూతం, సమష్టిభూతం,
సత్వగుణభూతం ఆకాశం. ఇదంతా చెప్పాలన్నమాట. అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి సత్వగుణ ఆకాశం దీని పేరు. అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి రజోగుణ ఆకాశం, అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి సత్వగుణ వాయువు, అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి సత్వగుణ అగ్ని, అలా పిలవాలి వాటిని. సరే, ఇప్పుడు వీటి నుండి కొన్ని శక్తులు ఉద్భవించాయి. వాటి గురించి పరిశీలిద్దాం. సత్వగుణ ఆకాశాలని 2 భాగాలు చేశాను. సత్వగుణ వాయువుని 2 భాగాలు చేశాను. సత్వగుణ అగ్నిని 2 భాగాలు చేశాను. సత్వగుణ జలమును 2 భాగాలు చేశాను. సత్వగుణ భూమిని 2 భాగాలు చేశాను. ఈ భాగముల్లో మొదటి భాగము, రెండవ భాగము అని పిలవచ్చు కదా. మొదటి భాగాన్ని పూర్వార్ధము అంటారు, రెండవ భాగాన్ని ఉత్తరార్ధము అంటారు. అయితే ఇప్పుడు ఈ భాగం పేరేమిటి? ఈ భాగం పేరు అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి సత్వగుణ ఆకాశము యొక్క పూర్వార్థం. ఏమండి, చాలా కష్టంగా ఉందండి సబ్జెక్టు. ఇది వినడానికే. మీరు ఇంకొకరికి టీచ్ చేయవలసి వచ్చినప్పుడు ఇంత స్పష్టంగా మీకు చెప్పగలిగే కెపాసిటీ కావాలి. కానీ అర్థం చేసుకోవడానికి మాత్రం విన్నప్పుడు అర్థమైతే చాలు. కానీ యథార్థానికి ఇది కానీ తిరిగి చెప్పగలిగే కెపాసిటీ వస్తే మాత్రం మీకు శాస్త్రం బాగా వచ్చినట్టే. అంత శ్రద్ధగా వినాలి. అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి సత్వగుణ ఆకాశము యొక్క పూర్వార్ధం, అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి వాయువు యొక్క పూర్వార్ధం, అలాగే సమష్టి అగ్ని యొక్క పూర్వార్ధం, సమష్టి జలము యొక్క పూర్వార్ధం, సమష్టి భూమి యొక్క పూర్వార్ధం. ఈ 5 భాగముల నుండి 5 శక్తులు పుట్టాయి. ఏమి శక్తులు పుట్టాయి? జ్ఞానేంద్రియ శక్తులు పుట్టాయి. జ్ఞానేంద్రియ శక్తులు అంటే ఒకటి చూడగలిగే శక్తి, వినగలిగే శక్తి, వాసన చూసే శక్తి, స్పర్శ శక్తి, ఇవన్నీ జ్ఞానేంద్రియ శక్తులు కదా. వీటిల్లో దేని నుండి ఏది పుట్టాయో కొద్దిగా మన ఆలోచన శక్తిని అక్కడ పెట్టినట్లయితే, మన దృష్టిని కేంద్రీకరింపజేసినట్లయితే అది కనిపెట్టడం ఈజీ. ఆకాశం గుణం ఏంటండి? శబ్దగుణం. శబ్దగుణం అంటే అక్కడ ఏ ఇంద్రియం పనికి వస్తుంది? శ్రవణేంద్రియం. కాబట్టి వినగలిగే శక్తి ఈ పార్ట్ నుండి పుట్టింది. ఆ శక్తికి నేను ఒక 0 మాత్రం పెట్టాను. ఇది శ్రవణేంద్రియ శక్తి పుట్టింది. దీనికి ఒక అధిదేవత ఉన్నాడు. శ్రవణేంద్రియ శక్తికి ఒక అధిదేవత ఎవరు? దిక్కులు. శబ్దం ఎక్కడ వ్యాపిస్తుంది? శ్రవణేంద్రియ శక్తికి, శ్రవణ శక్తికి దిక్కులు. నెక్స్ట్ అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి వాయువు యొక్క సత్వగుణ పూర్వార్ధము నుండి, వాయువు అంటే స్పర్శ కాబట్టి స్పర్శ శక్తి పుట్టింది. స్పర్శ శక్తికి ఒక అధిదేవత అంటే కంట్రోలింగ్ గాడ్ ఎవరు అంటే స్పర్శనుడు. ఇక్కడేమో దిక్కులు, ఇక్కడేమో స్పర్శనుడు. మూడవది అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి అగ్ని యొక్క సత్వగుణ పూర్వార్ధము నుండి, అగ్ని రూపగుణం కదా అగ్నిది, కాబట్టి చూడగలిగే శక్తి, దీన్ని చక్షుశక్తి అన్నాం. చక్షుశక్తి పుట్టింది. చక్షుశక్తికి అధిదేవత సూర్యుడు. తర్వాత అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి జలము యొక్క సత్వగుణ పూర్వార్ధము నుండి, జలంలో కరుగుతాయి పదార్థాలు, రుచి తెలుస్తుంది కాబట్టి రసశక్తి పుట్టింది. దీనికి వరుణుడు, అధిదేవత వరుణుడు. తర్వాత సత్వగుణ పూర్వార్ధమైనటువంటి భూమి నుండి ఇక్కడ ఇంకేం మిగిలింది చూడండి, గంధగుణం అంటే వాసన చూడగలిగే శక్తి. దానికి గంధగుణానికి అధిదేవతలు అశ్విని దేవతలు. సృష్టిలో దేవతలందరికీ డ్యూటీస్ ఉన్నాయి. దేవతలందరూ కూడా సృష్టి యొక్క పరిపాలనా కార్యక్రమం చేస్తారు. సృష్టి అంటే 14 లోకాలు. 14 లోకాల్లో ఉండే జీవులందరి తాలూకా ఎస్టాబ్లిష్మెంట్, స్టాఫ్, సెక్రటేరియట్ అన్నమాట దేవతల తాలూకా ఆఫీస్ అంటే. కాబట్టి ఇక్కడ 5 శక్తులు పుట్టాయి. ఈ 5టిని ఏమన్నాం? జ్ఞానేంద్రియములు. ఎన్ని? 5. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి.
చెవి పుట్టలేదండి, కన్ను పుట్టలేదు, ముక్కు కాదు పుట్టింది. మరి ఏమిటి పుట్టాయి? ఇంద్రియ శక్తులు. ఇంద్రియ శక్తులు అంటే ఏమిటి? ఇక్కడ చిన్న పరిశీలన చేయాలి. చెవి వేరు, చెవిలో వినగలిగే శక్తి వేరు. చెవిటి వాళ్ళకి కూడా చెవి ఇలాగే ఉంటుంది, పైన ఆకారం, పార్ట్లన్నీ ఉన్నాయి, కానీ వినగలిగే శక్తి లోపించింది, వినబడదు. అంటే లోపల వినగలిగే శక్తి వేరు, పైన ఉండేటటువంటి అవయవం వేరు, ఇన్స్ట్రుమెంట్ వేరు, దాని లోపల పనిచేసే శక్తి వేరు. చూడగలిగే ఇన్స్ట్రుమెంట్ అవయవం కన్ను, దాంట్లో లోపల ఉండే శక్తి చూడగలిగే శక్తి. అలాగే వాసన చూసే శక్తి వేరు, ముక్కు వేరు, స్పర్శ శక్తి వేరు, చర్మము వేరు. అంటే ఈ జ్ఞానేంద్రియముల తాలూకా అవయవములు వేరు, వాటిలో పనిచేసే లోపల ఉండే శక్తులు వేరు. ఇప్పుడు పుట్టినవి అవయవములు కావు, లోపల పనిచేసే శక్తులు. ఇవన్నీ కూడా ఈ లోపల ఉండేటువంటి శక్తులు. అసలు ఇంద్రియములు అంటే, సెన్సెస్ అంటే ఈ పై అవయవములు కావు, వీటిని ఆర్గాన్స్ అనాలి. ఇవి అవయవములు. సెన్సెస్ అంటే వీటి లోపల ఉండేటువంటి ఇంద్రియ శక్తులు, ఈ లోపల పనిచేసే ఇంద్రియ శక్తులు. కాబట్టి శ్రవణ శక్తి, స్పర్శ శక్తి, చక్షుశక్తి, రసశక్తి, ఘ్రాణశక్తి, ఈ శక్తులు 5 శక్తులు, ఇవి జ్ఞానేంద్రియ శక్తులు. క్లియర్? వీటన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. ఇప్పుడు ఈ భూతముల్లో సత్వగుణ భాగాల్లో పూర్వార్ధములు కంప్లీట్ అయిపోయి, ఖర్చు అయిపోయి, ఈ పార్టు ఈ శక్తిగా పరిణమించింది, టర్న్ అయిపోయింది. ఇప్పుడు ఉత్తరార్ధములు తీసుకుందాం. అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి సత్వగుణ ఆకాశము యొక్క ఉత్తరార్ధ భాగము నుండి ఏమీ పుట్టలేదు, అలా ఉంచండి. దీని నుండి పుట్టింది. నాలుగే వచ్చేయండి. ఏ శక్తులు 4 ఉన్నాయో చూసుకోండి, ఆ 4 ఇవి. అంతఃకరణ శక్తులు 4 ఉంటాయి. అంతఃకరణ అంటే మనస్సు. మనం మనస్సు అని పిలుస్తామే వ్యవహారంలో, దాన్ని అంతఃకరణ అనాలి. ఆ అంతఃకరణ 4 భాగాలుగా పనిచేస్తుంది. దాన్ని చేసే పనులను బట్టి 4 భాగాలు. ఏమిటా 4 భాగాలు? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 భాగాలు. ఈ 4 భాగాలు అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి వాయువు యొక్క సత్వగుణ ఉత్తరార్ధము నుండి. మొదటిది ఏమిటి? మనస్సు. మనస్సుకి అధిదేవత చంద్రుడు. మన వాళ్ళు ఎందుకండి నోములు వ్రతాలు అన్నీ చేస్తారు? ఈ దేవతలందరినీ సంతృప్తిపరచడానికి. మనస్సు ముక్తి పొందడానికి సక్రమంగా మనం చెప్పినట్టు లొంగాలి. అప్పుడు దాని అధిదేవత ఎవరో అతన్ని మనం కాకా పట్టాలి. దానికే చంద్రుడికి నోవు చేస్తారు. కాబట్టి మనస్సు యొక్క అధిదేవత చంద్రుడు. ఈ అగ్ని యొక్క సత్వగుణ ఉత్తరార్ధము నుండి బుద్ధి. బుద్ధికి అధిదేవత బృహస్పతి. తర్వాత జలము యొక్క ఉత్తరార్ధం, సత్వగుణ ఉత్తరార్ధము నుండి చిత్తము. చిత్తమునకు అధిదేవత రుద్రుడు. తర్వాత భూమి యొక్క సత్వగుణ ఉత్తరార్ధము నుండి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహంకారమునకు అధిదేవత జీవుడు. మన లోపల ఉండే జీవుడే దానికి హెడ్, దాని కంట్రోలింగ్ ఆఫీసర్ అనుకోండి, సూపర్వైజర్ అనుకోండి. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 కూడా ఇంద్రియ శక్తులు. ఈ 4ంటిని కలిపి మనం అంతఃకరణ అన్నాం. కాబట్టి దీన్ని ఏమన్నాం? అంతఃకరణ. 4 భాగాలు ఉన్నాయి కాబట్టి చతుష్టయం, అంతఃకరణ చతుష్టయం. ఇవి 4. ఇప్పుడు మనం ఏం చేయాలి? సత్వగుణం పార్ట్ని చెరిపేయచ్చు, మనకి ఫ్రీగా ఉంటుంది, అర్థమవుతుంది. అన్ని భూతముల్లో సత్వగుణ భాగాలు ఖర్చు అయిపోయాయి. అన్ని భూతముల్లో సత్వగుణ భాగాలు ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు రజోగుణ భాగాలు తీసుకుందాం. పంచభూతముల్లో ఉన్నటువంటి రజోగుణాలు 5ంటిని కూడా మనం 2 భాగాలు చేసాం. రజోగుణంలో పూర్వార్ధం, ఉత్తరార్ధం, అన్నిట్లోని పూర్వార్ధము, ఉత్తరార్ధం. ఇప్పుడు
మొట్టమొదటి ఈ భాగం పరిశీలిద్దాం. వీటి నుండి కర్మేంద్రియములు పుట్టాయి. రజోగుణ పూర్వార్ధముల నుండి కర్మేంద్రియములు పుట్టాయి. దీని పేరేమిటి? అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి ఆకాశము యొక్క రజోగుణ ఆకాశము యొక్క పూర్వార్థం. దీని నుండి కర్మేంద్రియములు అంటే వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థ అని 5 ఇంద్రియ శక్తులు. వాక్కు అంటే మాట్లాడే శక్తి. ఈ మాట్లాడే శక్తికి అధిదేవత ఎవరు అంటే అగ్నిదేవుడు. మాట్లాడే శక్తికి అధిదేవత అగ్నిదేవుడు. తర్వాత ఈ రజోగుణ పూర్వార్థం ఏది? అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి రజోగుణ వాయువు యొక్క పూర్వార్థం అన్నమాట. దీని నుండి వాక్కు, పాణి. పాణి అంటే చేతులు. ఇప్పుడు కొంతమందికి పోలియో గట్రా వచ్చి చెయ్యి లాగేసింది అని అందాం అనుకోండి. చెయ్యి ఉండదా? చెయ్యి ఉంటుంది, కానీ అది పని చేయదు. అంటే లోపల పనిచేసే శక్తి వేరు, పైన అవయవమైనటువంటి చెయ్యి వేరు. ఇప్పుడు ఏర్పడింది చెయ్యి కాదు, చెయ్యి లోపల పనిచేసే శక్తి. కాబట్టి దీని పని చేయడం, ఏదో ఇచ్చుకోవడం, గుచ్చుకోవడం, పట్టుకోవడం, అలాంటి పని అనమాట. పాణి. దీనికి అధిదేవత ఇంద్రుడు. తర్వాత అగ్ని యొక్క రజోగుణ పూర్వార్థము వాక్కు, పాణి, పాద. పాదం అంటే కాళ్ళు. ఈ కాలు అవయవం పైన ఉన్నది, వాటిలో నడవగలిగే శక్తి. కొందరికి కాళ్ళు ఉంటాయి కానీ అవి లేవు, నడవు. కాలు పడిపోయింది అంటాం. అంటే ఏమిటి? దాని లోపల నడవగలిగే శక్తి లోపించింది అనమాట. ఆ శక్తి వేరు, కాలు వేరు. ఇప్పుడు ఆ శక్తి పుట్టింది, దీన్ని పాదశక్తి అన్నాం. దీనికి అధిదేవత ఉపేంద్రుడు. ఇది వాక్కు, పాణి, పాద. నెక్స్ట్ పాయువు. పాయువు అంటే విసర్జన ద్వారం. పాయువు అంటే విసర్జన ద్వారం. ఇది విసర్జన క్రియ జరుపుతుంది. దీనికి అధిదేవత మృత్యువు. తర్వాత ఉపస్థ. ఉపస్థ అంటే జననేంద్రియం. దీనికి అధిదేవత ప్రజాపతి. ఇది భూమి యొక్క రజోగుణ పూర్వార్ధము నుండి ఉద్భవించింది. ఇది ఉపస్థ. దీనికి జననేంద్రియం. దీని యొక్క అధిదేవత ప్రజాపతి. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఈ 5 ఏమన్నాం? కర్మేంద్రియములు. ఇవన్నీ 5. ఇప్పుడు ప్రాణములు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఉండేది ఒకటే శక్తి. అది చేసే పనులు 5 ప్లేసుల్లో ఉండి 5 పనులు చేస్తుంది. టైప్ మిషన్ దగ్గర కూర్చుంటే టైప్ చేస్తారు, గేట్ దగ్గర కూర్చుంటే కాపలా కాస్తారు, కంప్యూటర్ దగ్గర కూర్చుంటే ఆపరేట్ చేస్తారు. ఇలాగ ఒక్కొక్క చోట ఒక్కొక్క పని చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టినట్టుగా అది చేసే పనులను బట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసములు నడిపించేది ప్రాణము. తర్వాత విసర్జన క్రియ. అక్కర్లేని సబ్స్టెన్స్ బాడీలో ఏమిటి ఉంటుందో అదంతా ఆ మలినాలన్నింటినీ బయటికి నెట్టివేసేది అపానము. అలాగే వ్యానము, ఉదానము, సమానము. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. వ్యానవాయువు శరీరం అంతటా నిండి ఉండి అది హీట్ కండిషనింగ్ చేస్తుంది. పైన 42 degrees వేడి ఉంటుంది, చాలా ఎండగా ఉంటుంది. కానీ మన లోపల మాత్రం అలా 98.4 C మనకు పోదు. అది మన తాలూకా ఉష్ణోగ్రత పైన ఎండ వేడెక్కిపోయినా, ఎండలో మన బాడీ తిరుగుతున్నా మన లోపల ఉష్ణోగ్రత మాత్రం ఎప్పుడు 98.4 ఉంటుంది. పైన చలి వచ్చేసి బాగా చల్లబడిపోయినా మన బాడీలో ఉష్ణోగ్రత డౌన్ అయిపోదు, అయినా సరే 98.4 ఉంటుంది. అంటే పై ఉష్ణోగ్రతతో లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రతని దాంతో సమానంగా ఇది వేడెక్కిపోవడం, చల్లదనం జరగకుండా క్రమబద్ధం చేసేటటువంటి పని చేస్తుంది వ్యానవాయువు, బాడీ అంతటా నిండి ఉండి. అలాగే సమాన వాయువు నాభిస్థానంలో ఉండి ఆహారాన్ని, జీర్ణం చేసినటువంటి ఆహారాన్ని శరీరంలో అన్ని భాగాలకి పంపిణీ చేస్తుంది. ప్రాణ, అపాన, వ్యాన. ఈ ఉదాన వాయువుకి చాలా పనులు ఉన్నాయి. ఈ పాఠం మనం మరొక దగ్గర నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు మనం ఏంటి నేర్చుకుంటాం? ప్రాణములు. ఈ రజోగుణం తాలూకా ఉత్తరార్ధములు మిగిలి ఉన్నాయి. రజోగుణం తాలూకా ఉత్తరార్ధములు. ఈ ఉత్తరార్ధం ఆకాశం యొక్క ఉత్తరార్ధము నుండి ప్రాణవాయువు, వాయువు యొక్క రజోగుణ ఉత్తరార్ధము నుండి
అపానవాయువు, దీని నుండి వ్యానవాయువు, నెక్స్ట్ జలము యొక్క ఉత్తరార్ధము నుండి ఉదాన వాయువు, సమాన వాయువు. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులు 5 ఉత్పత్తి చెందే. వీటికి కూడా అధిదేవతలు ఉన్నారు. ప్రాణశక్తికి విశిష్టుడు, అపాన శక్తికి విశ్వకర్త, వ్యాన శక్తికి విశ్వయోని, ఉదాన శక్తికి అజుడు, తర్వాత సమాన శక్తికి జయుడు అని అధిదేవతలు ఉన్నారు. వీటిని ఏమిటన్నాం? ప్రాణపంచకం. ప్రాణపంచకము 19 శక్తులు పుట్టాయి. జ్ఞానేంద్రియములు 5, అంతఃకరణ 4, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5. ఇక్కడితో రజోగుణ భాగాలు కూడా పూర్తయిపోయాయి. సూక్ష్మ పంచభూతముల్లో రజోగుణ భాగములు కూడా ఖర్చు అయిపోయాయి. తమోగుణ భాగములు మాత్రమే మిగిలే, అవలా ఉంచండి. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సూక్ష్మభూతముల్లో సత్వగుణాన్ని 2 భాగాలు చేసాం, రజోగుణాన్ని 2 భాగాలు చేసాం. అప్పుడు ఎన్ని వచ్చాయి? 5 5 4 20 భాగములు వచ్చాయి. 20 19 శక్తులే పుట్టాయి. ఎక్కడో ఒక భాగంలో నుండి ఏదో పుట్టలేదు. ఆకాశము యొక్క సత్వగుణ ఉత్తరార్ధం. ఆకాశం యొక్క సత్వగుణ ఉత్తరార్ధం ఎందుకు ఉపయోగించబడలేదు? అది అన్ని జీవుల్లోని, అందరి శరీరాల్లోని, ప్రాణులు అందరి యొక్క దేహముల్లోని జీవుడు ఉండవలసినటువంటి స్థానం, చిన్న ఖాళీ ప్లేస్ ఉంచాలి అక్కడ జీవుడు ఉండడానికి. ఆ ఖాళీ స్థలం ఆ ఆకాశంలోంచి కొంత తీసి పెట్టబడుతుంది. ఆ సత్వగుణ ఉత్తరార్ధ భాగం ఖాళీ స్థలం, కొంత భాగం అందరి శరీరాల్లో పెట్టబడితే ఆ ఖాళీ స్థలంలో జీవుడు ఉంటాడు. శాస్త్రాల్లో ఏమి రాస్తాడంటే క్షేత్రజ్ఞుని స్థానము అంటాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఇందులో ఉన్న జీవుడు, వాడు నివసించే స్థానం ఈ సత్వగుణ ఉత్తరార్ధ ఆకాశం. దాని నుండి ఏమీ పుట్టలేదు. మిగతా అన్ని భూతములు 20 భాగముల నుండి 19 భాగములు, మిగతావి 19 శక్తులు పుట్టాయి. ఇవి ఇంద్రియ శక్తులు, ఇవి అవయవములు కావు. ఈ విషయం గమనించారు కదా? ఇవి ఇంద్రియ శక్తులు. ఈ 19 శక్తులు సమష్టి శక్తులు. సమష్టి శక్తులు అంటే ఇప్పుడు ఈ చక్షుశక్తి ఉన్నదే, ఈ స్పర్శశక్తి, ఈ చక్షుశక్తి, ఇవి ఈ 14 లోకాల్లో ఉండేటటువంటి, అంటే మాయ ఆక్రమించిన స్థలంలో ఉన్నటువంటి, ఆ మాయలో ఇమిడి ఉన్నటువంటి ఎన్ని మిలియన్ల జీవులు ఉన్నాయో వాళ్ళందరికీ శరీరాలు తయారు చేసి ఇస్తే వాళ్ళందరికీ చూడగలిగే శక్తిని సప్లై చేయాలి కదా. అన్ని జీవులకి సరిపడినటువంటి శక్తి ఇది. దీన్ని ఏమనాలి? సమష్టి శక్తి. అంటే ఇది ఏ ఒక్కరిది కాదు, సమస్త జీవుల యొక్క, సమస్త ప్రాణుల యొక్క శక్తి ఇది. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్ని ప్రాణులకి. కాబట్టి ఇవన్నీ సమష్టి శక్తులు. సమష్టి చక్షుశక్తి, సమష్టి జ్ఞానశక్తి, సమష్టి వ్యానశక్తి, సమష్టి ప్రాణశక్తి, సమష్టి పాదశక్తి, సమష్టి వాక్ శక్తి. ఇలాగా ఈ 19 శక్తులు కూడా, సమష్టి మనస్సు, సమష్టి బుద్ధి, సమష్టి అహంకారం, ఇలాగ ఇవన్నీ కూడా టోటల్ జీవులందరికీ సరిపడినటువంటి శక్తులు. ఇవి సమష్టి శక్తులు. ఏమిటి చేస్తారండి శక్తులతో? ఇప్పుడు మనం సృష్టి చేస్తున్నామండి, సృష్టి కార్యక్రమం చేస్తున్నాం. నిన్నటి లెసన్లో మన దగ్గర ఏమున్నది? కేవల బ్రహ్మము మాత్రమే. తర్వాత ఏం చూసాం? మాయను చూసాం. తర్వాత ఏం చూసాం? అందులో రజస్తమో గుణాలు రైజ్ అయ్యాయి, అవిద్య ఏర్పడింది. తర్వాత ఏం ఏర్పడింది? భూతములు ఏర్పడ్డాయి. తర్వాత ఏం ఏర్పడ్డాయి? భూతముల నుండి ఇంద్రియ శక్తులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ఇంద్రియ శక్తులతో నెక్స్ట్ ఏం చేస్తామంటే శరీరాలు తయారు చేస్తాం. ఎలా చేస్తామంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే లెసన్ ఈజీ అయిపోతుంది. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే, ఒక డిన్నర్ జరుగుతున్నది అనుకోండి. 19 ఐటమ్స్ ఉన్నాయి వంటకాలు. 19 పెద్ద పెద్ద పాత్రలలో 19 ఐటమ్స్ని ఇక్కడ పెట్టారు. ఇవి ఎవరివి ఆహారం? ఇవాళ వచ్చే
5,000 మంది డిన్నర్కి సరిపడిన పదార్థాలు ఇవి. అంటే ఈ అన్నం 5,000 మందిది, ఈ కూర 5,000 మందిది. అందరి సమష్టి ఆహారం, సమష్టి అన్నం, సమష్టి కూర, సమష్టి పులుసు అన్నమాట ఆ గిన్నెల్లో ఉన్నవి. అలాగే ఇవి అందరి ప్రాణుల తాలూకా సమష్టి శక్తులు. ఇవి 19 ఐటమ్స్ గిన్నెల్లో ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద పాత్రల్లో. భోజనం ఎలా పంచుతామండి? ఒక ప్లేట్ పట్టుకొచ్చాం, దాంట్లో 19 ఐటమ్స్ కొంచెం కొంచెం వేసాం, ఇది ఒక భోజనం. మరో ప్లేట్ తెచ్చాం, 19 ఐటమ్స్ కొంచెం కొంచెం వేసాం, ఇది ఒక భోజనం. ఇలాగా 19 ఐటమ్స్ అన్ని ప్లేట్లలో వేసి 5,000 మందికి పంచిస్తే గిన్నెలు ఏమయ్యాయి? ఖాళీ అయిపోయాయి. అలాగా ఇప్పుడు ఈ ఇంద్రియ శక్తులు, ఇది సమష్టి శక్తి. ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులకి ఈ శక్తి పనిచేస్తే ఇది ఖాళీ అయిపోతుంది. అలా ఈ శక్తులన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేయాలి ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? 19 శక్తుల్లో నుంచి కొంచెం కొంచెం తీసి, కొంత చక్షు శక్తి, 5 జ్ఞానేంద్రియ శక్తులు, 4 అంతఃకరణ శక్తులు, 5 కర్మేంద్రియ శక్తులు, 5 ప్రాణశక్తులు కొంచెం కొంచెం తీసి 19 శక్తులతో ఒక బాడీ తయారు చేశాం. అది సూక్ష్మ శరీరం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ శరీరం కాదు. ఇప్పుడు మీకు నేను కనిపిస్తున్నానే ఈ శరీరం, నాకు మీరు కనిపిస్తున్నారే ఈ శరీరాలు, ఈ శరీరాలు కాదు ఇప్పుడు ఏర్పడినవి. ఇవి సూక్ష్మభూతములు. సూక్ష్మభూతముల్లో నుంచి వచ్చినవి సూక్ష్మ శక్తులు. ఇవి ఇంద్రియ గోచరము కానటువంటి శక్తులు. ఈ శక్తులతో కలిపి మ్యాచ్ చేసి ఒక బాడీ తయారు చేస్తే శక్తుల కూడలి, శక్తుల యొక్క సంయోగం వలన ఏర్పడినటువంటి ఒక శరీరం, దాన్ని సూక్ష్మ శరీరం, లింగ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరం ఎక్కడుందండి? మరేంటి సృష్టిలో ఎక్కడ కనబడదేంటి? సూక్ష్మ శరీరాలు ఎవరికి ఉన్నాయండి? ఎవరికేమిటి? అందరికీ ఉన్నాయి. బాక్టీరియా సూక్ష్మజీవి మొదలుకొని, ఏకకణ జీవి అమీబా లాంటిది మొదలుకొని, చతుర్ముఖ బ్రహ్మ వరకు సృష్టిలో 14 లోకాల్లో ఉన్నటువంటి దేవతలకి, జంతువులకి, పక్షులకి, మానవులకి, కీటకాలకి, అన్నింటికి కూడా ఈ పైన ఈ శరీరంకి లోపల అందరికీ ఇలాంటి సూక్ష్మ శరీరం ఉంటుంది. అంటే ఇప్పుడు మన లోపల సూక్ష్మ శరీరం ఉన్నది, మనందరికీ ఉన్నది సూక్ష్మ శరీరం, అన్ని ప్రాణులకి ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరాలు ఎలా తయారయ్యాయో ఇప్పుడు నేర్చుకున్నాం. దాంట్లో ఎన్ని శక్తులు ఉంటాయి? 19 శక్తులు. అయితే 19 కొంచెం కొంచెం తీసి ఒక బాడీ తయారు చేసాం, పక్కన పెట్టాం. మళ్ళీ 19 మరి కొంచెం కొంచెం శక్తులు తీసి మరొక బాడీ చేసాం, పక్కన పెట్టాం. ఇలాగా ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులకి సూక్ష్మ శరీరాలు తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ సమష్టి శక్తులన్నీ ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఇవి సమష్టి శక్తులు. ఇక్కడ ఇంకొక మాట నేర్చుకోవాలి, వ్యష్టి శక్తులు. వ్యష్టి అంటే ఏమిటి? పెద్ద గిన్నెలో ఉన్న కూర 5,000 మందికి సరిపడిన కూర, ఒక ప్లేట్లో వేసిన కూర ఒక వ్యక్తిని ఉద్దేశించి పెట్టినటువంటి కూర, అంతే కదా. పెద్ద గిన్నెలో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ అందరూ భోజనం చేసే వాళ్ళకి సరిపడినటువంటి సమష్టి ఆహారం. ఈ ఒక ప్లేట్లో ఉన్న ఆహారం వ్యష్టి ఆహారం, ఇండివిజువల్ టోటల్. అయితే ఇప్పుడు చక్షుశక్తి, ఇక్కడున్న చక్షుశక్తి అందరి జీవులకి సరిపడినటువంటిది. అంటే దీన్ని ఏమనాలి? సమష్టి చక్షుశక్తి అన్నాం. ఇది ఒక సూక్ష్మ శరీరంలో కొంత పెట్టాం కదా, ఒక పార్ట్, దాన్ని ఏమనాలి? వ్యష్టి చక్షుశక్తి. అయితే ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి 19 శక్తులు ఉన్నాయి కదా, మన సూక్ష్మ శరీరం లోపల మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి లోపల ఉన్నటువంటి చక్షుశక్తిని ఏమనాలి? వ్యష్టి చక్షుశక్తి, వ్యష్టి ఘ్రాణశక్తి, వ్యష్టి ప్రాణశక్తి, వ్యష్టి ఉదాన శక్తి, వ్యష్టి మనస్సు, వ్యష్టి బుద్ధి. అలాగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి శక్తుల్ని వ్యష్టి శక్తులు అంటాం. అందరి వ్యక్తుల తాలూకా టోటల్ శక్తుల్ని సమష్టి శక్తులు అని అంటాం. సమష్టి, వ్యష్టి. సూక్ష్మ శరీరాల దగ్గరికి వచ్చేసరికి ఒక్క సూక్ష్మ శరీరాన్ని పట్టుకుంటే వ్యష్టి, ఇండివిజువల్ బాడీ అనాలి. కాబట్టి వ్యష్టి సూక్ష్మ శరీరం అంటే ఒకే బాడీ అని అర్థం. వ్యష్టి సూక్ష్మ శరీరం. అన్ని సూక్ష్మ శరీరాలు మొత్తం సమష్టి సూక్ష్మ శరీరం. సమష్టి సూక్ష్మ శరీరం అంటే జనాభా, అందరి తాలూకా శరీరాలు మొత్తం. సమష్టి సూక్ష్మ శరీరం, వ్యష్టి సూక్ష్మ శరీరం. సమష్టి శక్తులు, వ్యష్టి శక్తులు. ఇక్కడ మనం 19 ఇంద్రియ శక్తులు తయారు చేస్తాం. ఇంద్రియము అంటే చూడగలిగే శక్తి, వినగలిగే శక్తి, మాట్లాడే శక్తి. ఈ శక్తుల్ని ఇంద్రియములు అనాలి, కానీ పైన ఉండేటువంటి అవయవములు ఇంద్రియములు కావు. వీటిని అవయవములు అనాలి, వాటిని ఇంద్రియ శక్తులు అనాలి. ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ మిగిలిపోయింది. ఈ వివరణ అంతా కూడా వేదాంత పంచదశలో ఉంటుంది.
వేదాంత పంచదశ ప్రకారంగా చూస్తే, లేక కొన్ని గ్రంథాల ప్రకారంగా చూస్తే ఈ శక్తులు 17 అంటాడు. 17 శక్తులతోటే సూక్ష్మ శరీరం తయారైంది అని చెప్తారు. మరి ఏమండి, మనకు 19 వచ్చాయి కదా, ఇందులో ఏది ఎగరేశారు? ఎవరికైనా చూడగలిగే శక్తి మానేశారా? నడిచే శక్తి మానేశారా? ఏ శక్తి మానేస్తారండి ఇందులోని? లెక్క ప్రకారం ఏది మానడానికి వీల్లేదే, అన్ని శక్తులు అందరికీ ఉండవలసిందే కదా. మరి 17 ఎలా వచ్చాయి? చిన్న టెక్నిక్ ఉంది. ఒక ఆఫీసులో 4 గుమస్తాలు ఉన్నారు. 4 గుమస్తాలు ఎందుకండి? అక్కర్లేదు, 2 గుమస్తాలు పెట్టేద్దాం. టేబుల్స్ 4, పనులు 4 సీట్ల వరకు ఉంటుంది. పని తగ్గిపోలేదు, కాకపోతే వ్యక్తులు తగ్గిపోయారు. 2 సీట్ల వరకు ఒకరు చూస్తారు, 2 సీట్ల వరకు ఒకరు చూస్తారు. కానీ పని మాత్రం 4 విధములైనటువంటి పని ఉంటుంది. 4 రకాల పని లోటు ఉండదు. కానీ 2 రకాల పని ఒకరు చూస్తున్నారు, 2 రకాల పని ఒకరు చూస్తున్నారు. 2 గుమస్తాలను చేసాం. ఇందులో పని మైనస్ అవ్వలేదు కదా. అలాగే ఇక్కడ అంతఃకరణ అని చూసారా, 4 భాగములు. ఈ 4ంటిని కొంతమంది 2గా లెక్క పెట్టారు. ఏ 2ంటిని కల్పిస్తారండి? మనస్సుని చిత్తముని కలుపుతారు. మనస్సుని చిత్తమును, ఈ 2ంటిని, ఇవి 2 చేసే పని ఒకేలాగా దగ్గరగా ఉంటుంది. ఇవి 2ంటిని కలిపి మనస్సు అనేస్తారు, చిత్తము అనేస్తారు. 4 భాగాల అంతఃకరణలో మనస్సు చిత్తముని ఒకటిగా భావించి బుద్ధిని అహంకారాన్ని, అవి 2 ఎప్పుడు కలిసి పనిచేస్తాయి. బుద్ధి అహంకారము ఎప్పుడు కలిసి పనిచేస్తాయి. కాబట్టి బుద్ధిని అహంకారమును ఒకటిగా లెక్క వేసి మనస్సును చిత్తమును ఒకటిగా లెక్క వేస్తే అంతఃకరణ 4 భాగాలు కాదు, ఇప్పుడు 2 భాగాలే. అంతఃకరణ దగ్గర 2 వేసుకుంటే టోటల్ శక్తులు 17 వచ్చేసాయి. కొంతమంది 16 శక్తులే అంటారు. సూక్ష్మ శరీరంలో శక్తులన్నీ 16. ఎక్కడా మార్పు చేయడానికి అవకాశం లేదు. ఈ శక్తులు ఏవి కలపడానికి వీలు లేదు. ఏది కలిపినా అంతఃకరణే కలపాలి. 4 భాగాలు కలిపి ఒక చిన్న యూనిట్ ఆఫీసులో 4 గుమస్తాలు కాదు, ఒక్కడే గుమస్తా ఉంటాడు. అయితే డిస్పాచింగ్ మానేశాడా, అయితే రిసీవింగ్ మానేశాడా, టైప్ కొట్టడం మానేశాడా, సంతకాలు పెట్టించడం మానేశాడా, అన్ని పనులు చేస్తాడు. కాబట్టి 4 సీట్ల వరకు ఒకలే చేస్తున్నారు. ఆ విధంగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4 భాగముల్ని కలిపి అంతఃకరణ అని ఒక్కటే భాగముగా లెక్క వేస్తే పనులున్నాయి. 4 రకాల పనులు జరుగుతున్నాయి. ఆలోచించడం జరుగుతున్నది, చెల్లించడం కోరికలు జరుగుతున్నాయి, నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి నిర్ణయిస్తూ ఉంటుంది, అహంకారం నేను నేను అంటూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వీటన్నిటిని కలిపి ఒక భాగముగానే మాత్రం లెక్క వేశారు. దాన్ని అంతఃకరణ అన్నారు. అప్పుడు అక్కడ 1 చేస్తే ఏమైంది? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5, అంతఃకరణ 1, 16 అయ్యాయి. కొన్ని గ్రంథాల్లో సూక్ష్మ శరీరంలో శక్తులు 16 అని చెబితే వారు అంతఃకరణ అంతటినీ కలిపి ఒకటిగా లెక్క వేశారు అని మనం వెంటనే పోల్చాలి. కొన్ని గ్రంథాల్లో 17 శక్తులు గల సూక్ష్మ శరీరం అని అంటే అంతఃకరణని వాళ్ళు 2 భాగాలు చేసి మనస్సును చిత్తముని ఒకటిగా కౌంట్ చేశారు, బుద్ధిని అహంకారాన్ని ఒకటిగా కౌంట్ చేశారు అని మనం గ్రహించాలి. ఎవరైనా 19 శక్తులు అని వాడితే వాళ్ళు అంతఃకరణ 4 భాగాలని 4ంటిగా విడివిడిగా లెక్క వేసి అంతఃకరణ చతుష్టయం అన్నారు. కాబట్టి 19 శక్తులు అయ్యాయి. జరిగే పని మాత్రం అదే. వ్యాఖ్యానించడంలో, లెక్క వేసుకోవడంలో చిన్న తేడా. కాబట్టి ఇంతవరకు మనం ఏమిటి చేసాము? సృష్టి చేసాం. అప్పుడే ఎంతవరకు చేసాం? లోకంలో ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులకి అవసరమైనటువంటి సూక్ష్మ శరీరాలని తయారు చేసి పెట్టాం. ఫ్యాక్టరీలో అన్ని జీవులకి అవసరమైనటువంటి సూక్ష్మ శరీరాలని తయారు చేసి పెట్టాం. ఈ సూక్ష్మ శరీరాలు దేంతో తయారయ్యాయి? సూక్ష్మభూతముల యొక్క సత్వరజోగుణాలతో తయారయ్యాయి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. సత్వగుణ భాగాలు ఖర్చు అయిపోయాయి, రజోగుణ భాగాలు ఖర్చు అయిపోయాయి. సత్వగుణ భాగాల్లో నుంచి ఏమిటొచ్చాయి? జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ. రజోగుణ భాగాల్లో నుంచి ఏమొచ్చాయి? కర్మేంద్రియాలు, ప్రాణములు. చూడండి, చలించేవి ఏవి? ప్రాణశక్తి చలిస్తుంది, అలాగే కర్మేంద్రియములు చలిస్తాయి. కాబట్టి ఆ చలనశక్తి, క్రియాత్మక శక్తి దేంతో నుంచి వచ్చింది? రజోగుణంతో ఉత్పత్తి అయింది. కర్మేంద్రియములు, ప్రాణములు రజోగుణం నుండి పుట్టాయి. సత్వగుణం నుండి అంతఃకరణ, జ్ఞానేంద్రియములు పుట్టాయి. ఇంకా ఏమిటి మిగిలిపోయింది? సూక్ష్మభూతములన్నింటిలో తమోగుణ భాగాలు మిగిలిపోయాయి.
ఈ తమోగుణ భాగాలు 5ంటిని ఆకాశం యొక్క, వాయువు యొక్క, అగ్ని యొక్క, జలము యొక్క, భూమి యొక్క, సూక్ష్మభూతములు 5ంటి యొక్క తమోగుణ భాగాల్ని, ఆ ముక్కల్ని ఇంకా మరికొన్ని ముక్కలు చేసి ఒక పర్టిక్యులర్ పద్ధతిలో పాళ్లలో ఆ తమోగుణ భాగాల్ని కలిపేస్తే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్థూలభూతములు ఉత్పత్తి అవుతాయి. అలా కలపడాన్ని పంచీకరణము అని అంటారు. దీని తర్వాత మనం నేర్చుకుంటాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.